హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే బాబా. సో ఈరోజు యాన్యువల్ క్యాలెండర్ ఆఫ్ ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ వచ్చేసింది అన్నట్టు. అందరికీ గుడ్ న్యూస్, ఆర్ఆర్బి క్యాలెండర్ వచ్చేసింది. ఆర్ఆర్బి జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయిపోయింది. సో అందరికీ గుడ్ న్యూస్ అన్నట్టు. సో ఏ మంత్లో ఏ ఎగ్జామ్ ఉంది మనం చూద్దాం. ఓకే, 2025 క్యాలెండర్ ఇది అన్నట్టు. ఓకే, సో ఫస్ట్ నోటిఫికేషన్ ఏదంటే జనవరి టు మార్చ్ మధ్యలో ఏ నోటిఫికేషన్ రాబోతుందంటే అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్. ఆల్రెడీ మనకు షార్ట్ నోటిఫికేషన్ వచ్చేసింది ఏఎల్పిది. సో ఫుల్ నోటిఫికేషన్ జనవరి టు మార్చ్ 2025 మధ్యలో రాబోతుంది. అసిస్టెంట్ లోకో పైలట్ ఇది కొత్త నోటిఫికేషన్ అన్నట్టు. 2024 కాకుండా 2025 నోటిఫికేషన్ ఇది. సో నెక్స్ట్ ఏప్రిల్ టు జూన్ మధ్యలో ఏ నోటిఫికేషన్ రాబోతుంది? టెక్నీషియన్స్ది. ఆల్రెడీ టెక్నీషియన్స్ది అయిపోయింది ఎగ్జామ్. అది కాకుండా కొత్త నోటిఫికేషన్ ఇది 2025 క్యాలెండర్. ఇది కొత్త నోటిఫికేషన్. ఏప్రిల్ టు జూన్ మధ్యలో అది నోటిఫికేషన్ రాబోతుంది టెక్నీషియన్స్ది. గుర్తుపెట్టుకోండి, టెక్నీషియన్స్ది. నెక్స్ట్ ఏంది మనకు నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంది జూలై టు సెప్టెంబర్ మధ్యలో మనకు ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ వేకెన్సీస్, ఇంకా అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వేకెన్సీస్. గ్రాడ్యుయేట్ లెవెల్లో లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6. అండర్ గ్రాడ్యుయేట్లో లెవెల్ 2 అండ్ లెవెల్ 3 వేకెన్సీస్. సో గుర్తుపెట్టుకోండి, ఈ ఎన్టీపీసీ వేకెన్సీస్, గ్రాడ్యుయేట్ లెవెల్ వేకెన్సీస్, ఇంకా అన్గ్రాడ్యుయేట్ లెవెల్ వేకెన్సీస్. ఆల్రెడీ ఇప్పుడు మన 2024 వేకెన్సీస్ అప్లై చేసిండ్రు చాలామంది. ఇంకా ఎగ్జామ్ డేట్ రాలే, అంటే ఎగ్జామ్ డేట్ కూడా తొందరలో రాబోతుంది. అది ఎగ్జామ్ డేట్ కూడా తొందరలో వస్తుంది. ఇంకా కొత్త నోటిఫికేషన్ కూడా వచ్చేసింది ఎన్టీపీసీది. కొత్త నోటిఫికేషన్లో కూడా రిలీజ్ అవుతుంది జూలై టు సెప్టెంబర్ మధ్యలో. ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్, ఇంకా ఎన్టీపీసీ నాన్ గ్రాడ్యుయేట్ లెవెల్ కూడా వేకెన్సీస్ కొత్త నోటిఫికేషన్, ఫ్రెష్ నోటిఫికేషన్ 2025 రిలీజ్ అవుతుంది. ఇంకా ఎవరికైతే జూనియర్ ఇంజనీర్, డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ అండ్ కెమికల్ మెటీరియల్ అసిస్టెంట్, అంటే జూనియర్ ఇంజనీర్ ఇంకా పారామెడికల్ కేటగిరీ, ఇంజనీరింగ్ కేటగిరీ ఇంకా పారామెడికల్ కేటగిరీది కూడా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? జూలై టు సెప్టెంబర్ మధ్యలో వస్తుంది. సో ఇప్పుడు వరకు ఎన్ని నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యి ఈ మంత్లో, ఈ పీరియడ్ అంటే ఈ మంత్లో రిలీజ్ అవుతుంది ఈ కేటగిరీ, ఈ నోటిఫికేషన్స్. అంటే అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ జనవరి టు మార్చ్ మధ్యలో రిలీజ్ అవుతుంది. ఇంకా ఏప్రిల్ టు జూన్ మధ్యలో టెక్నీషియన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. జూలై టు సెప్టెంబర్ మధ్యలో నాన్ టెక్నికల్ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్, ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్, ఇంకా జూనియర్ ఇంజనీర్ అండ్ పారామెడికల్ కేటగిరీస్ ఈ నోటిఫికేషన్స్ అన్నీ రిలీజ్ అవుతుంది. ఇంకా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, గ్రూప్ డి, ఇంకా ఈ రెండు నోటిఫికేషన్స్ ఇంకా యాడ్ అవుతాయేమో, ఫర్దర్గా యాడ్ అవుతాయి. అవి అప్డేట్ అయితే, ఈ క్యాలెండర్ అప్డేట్ అయితే అవి యాడ్ అవుతాయి. ఇప్పుడు వరకు అయితే ఈ 6 నోటిఫికేషన్స్ వచ్చినాయి ఆర్ఆర్బి క్యాలెండర్లో. ఇంకా గ్రూప్ డిది కూడా వస్తుంది, అది కూడా అప్డేట్ అవుతుంది. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, ఆర్పిఎఫ్ ఎస్ఐ కూడా అది న్యూ క్యాలెండర్లో అది కూడా రావచ్చు. అది వస్తే నేను అప్డేట్ చేస్తా. సో ఇవి అన్నట్టు నోటిఫికేషన్స్. ఎవరెవరైతే ఈసారి మిస్ అయిందో ఇంకా నెక్స్ట్ మీకు చాలా నోటిఫికేషన్స్ రాబోతుంది. సో మీరు ఒక ప్రిపరేషన్ ప్లాన్ తీసుకోండి. ఆర్ఆర్బీకి మా దగ్గర అన్ని నోట్స్, జీకే జిఎస్ ఇంపార్టెంట్. ఆర్ఆర్బీలో జీకే ఇంకా జిఎస్, జీకే ప్లస్ మన సైన్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి ప్లస్ ఇంకా జిఎస్ నార్మల్, ఇవి చాలా వెయిటేజ్. జీకే జిఎస్ చాలా వెయిటేజ్. జీకే జిఎస్ మెయిన్లీ రైల్వేలో జీకే జిఎస్ చాలా వెయిటేజ్గా. సో మా పీడిఎఫ్ కోర్స్ ఉంది, ఓన్లీ 49 రూపీస్కి మీకు అన్నీ కవర్ అవుతుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ జీకే జిఎస్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్, మీరు ఇంకా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్కి ఇస్తాం, ప్లస్ హ్యాండ్ రిటెన్ నోట్స్ ఇస్తాం మీకు అన్నీ. ఇంకా ఎవరైతే ఆర్ఆర్బీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మస్తు యూజ్ అవుతుంది. సో ఎవరైతే చాలామంది ఆల్రెడీ తీసుకున్నారు, ఇప్పుడు కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తీసుకోండి, చాలా యూజ్ అవుతుంది. ఓన్లీ 49 రూపీస్కి ఎక్కువ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్లస్ దాంట్లో మీకు థియరీ కూడా ఉంటాయి. ఎట్లా అంటే ఓన్లీ షార్ట్కట్గా ఉంటాయి, షార్ట్కట్ ఉంటాయి అన్నీ. సోది ఉండదు, ఏం ఉండదు. డైరెక్ట్ షార్ట్కట్ పాయింట్స్, గన్ షాట్ పాయింట్స్ ఉంటాయి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో పైన స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ వస్తుంది, కాంటాక్ట్ చేయండి. ఓకే, ఆల్ ద బెస్ట్. ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఇప్పుడు నుంచి. ఎవరైతే స్టార్ట్ చేయలేరో ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. వేకెన్సీస్ ఆల్రెడీ వచ్చేసినాయి. ఆల్ ద బెస్ట్.